మహబూబ్నగర్లో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందని ద్రాక్షగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2 పడక గదుల ఇండ్లను ఇళ్లు లేని లబ్ధిదారులకు కేటాయించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. పేద ప్రజల బాధను ప్రజా ప్రభుత్వం పట్టించుకోదా అని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు నిలదీస్తున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లే శని అన్న చందంగా తయారైంది మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి. గూడులేని నిరుపేదలకు ఓ సౌధం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించింది. బీఆర్ఎస్ హయాంలోనే అన్ని హంగులతో భవన నిర్మాణాలు పూర్తయినా నేటికి చాలా వరకు లబ్ధిదారులకు కేటాయించలేదు. ప్రజాపాలన సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తయినా నేటికి గృహప్రవేశాలు మాత్రం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2 పడకల గదులు ఇండ్లు లేని లబ్ధిదారులకు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట ప్రాంతంలో సుమారు 32 కోట్లతో 28 బ్లాకులుగా 588 ఇండ్లను నిర్మించారు. బీఆర్ఎస్ హయాంలోనే కొందరు లబ్ధిదారులకు ఇండ్లు కేటాయిస్తూ అందుకు సంబంధించిన పట్టాలు కూడా అందించింది. మరికొందరు పేర్లు ప్రకటించారు. కానీ నేటికి లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో అనేకటువంటి సమస్యలలో డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సమస్య చాలా తీవ్రమైనదిగా ఉన్నది. అనేకమైనటువంటి పేద ప్రజల కోసం గత ప్రభుత్వం హయాంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో దాదాపు 4500 ఇల్లు ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగా 4000 ఇల్లు గత ప్రభుత్వమే పేదలకు అందించినది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహబూబ్ నగర్కి సంబంధించి 500 ఇల్లు జేజార్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఇక్కడ 500 ఇల్లు నిర్మించడం జరిగింది. వాటిని ఇప్పటికి కూడా పేదలకు అందించకపోవడంతో అక్కడ అనేకటువంటి కార్యక్రమాలు వ్యసనాలకు అలవాటు విద్యార్థులు యువకులు కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లని ఖరాబ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక మెయిన్గా కరెంటు నీళ్లు ఈ 2 అందించి వీలైనంత తొందరగా పేద ప్రజలకు అందించాలని చెప్పి ఆశిస్తున్నాం. మరోవైపు ఏడాది కాలంగా డబుల్ ఇండ్ల వద్ద మౌలిక వసతులు సైతం కల్పించలేదు. ఇల్లు నిర్మించిన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు సౌకర్యం కల్పించలేదు. సౌకర్యాలు కల్పిస్తే ప్రతి ఒక్కరూ ఇక్కడ నివాసం ఉండే అవకాశం ఉంది. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులపై విచారణ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ పేదలను ఇబ్బంది పెడుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడులేని నిరుపేదలు అద్దె భారం మోయలేక నానా పాట్లు పడుతున్నారు. మౌలిక సౌకర్యాలు త్వరగా కల్పిస్తే ప్రతి నెల చెల్లించే అద్దె భారం తప్పనుంది. అయితే ఇండ్లు పంపిణీ చేసినా తమను పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన ప్రభుత్వం త్వరగా పనులు పూర్తి చేసిన నిరుపేదలను ఆదుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. అర్హులైన పేదలకు ఇచ్చినట్లయితే వాటి ఉపయోగంలోకి వస్తుంది. కేవలం అప్పుడున్న ప్రభుత్వం చేసిన పనిలో 1%, 1% ఒకవేళ అక్కడ కరెంటు నీళ్లు ఇచ్చి వారికి తాళాలు హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే అక్కడ వెళ్ళి బీదవారు నివాసం ఉండడానికి అన్ని యోగ్యత ఉంది. కాబట్టి దయచేసి అర్హులైన వారికి ఆ ఇండ్లు ఇచ్చి వారి కళ నెరవేర్చాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎంక్వైరీ పేరుతో జాప్యం చేయకుండా వాటిని పేదలకు ఇచ్చినట్లయితే వారు కూడా సంతోషిస్తారు. డబుల్ ఇండ్లకు నీళ్లిచ్చి తాళాలు అప్పగించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవతో పాలమూరు నలువైపులా దివిటిపల్లి, క్రిస్టియన్పల్లి, సక్కనీరాయి, ఏనుగొండ ప్రాంతాల్లో 2 పడక గదుల ఇళ్లు నిర్మించింది. మౌలాలిగుట్ట వద్ద నిర్మించిన ఇండ్ల పట్టాలు కొందరికి పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లో నీళ్లిచ్చి, రోడ్లు వేసి, మౌలిక సదుపాయాలు కల్పించి గృహ ప్రవేశాలు చేయించే అవకాశం ఉన్నా గత ఏడాది ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిలో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో నిరుపేదలపై భారం పడుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టాం, లక్షల ఇండ్లు కట్టాం అన్నారు. నా నియోజకవర్గంలో 1,00,000 పైన ఇండ్లు అన్నారు. మరి 1,00,000 ఇండ్లు అయితే ఎక్కడ కట్టలే, మొత్తం ఉన్నాయి కూడా 1,00,000 లేవు. కానీ 1,00,000 ఇండ్లు కట్టినామన్నారు. మరి మేము వచ్చిన తర్వాత ఒక రూమ్ కాదు, ప్రతి కుటుంబము
ఆత్మగౌరవంతో ఉండేటట్లు ఉండాలని 2 బెడ్రూమ్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచనతో, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ ఎట్లుంటుందో మహబూబ్నగర్లో 4 దిక్కుల ఇటు చూస్తే హైవే మీద చూస్తే డ్యూటీపల్లి దగ్గర, ఇక్కడ కలెక్టరేట్ ముంద క్రిస్టియన్పల్లి, చక్కన్రాయి, వీరన్నపేట, తర్వాత ఏనుగొండ 3 ప్రాంతాలలో కంప్లీట్ చేసినాం. గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటాయి, లక్షలు విలువ చేసే ఇండ్లు పేదలకు ఇచ్చినాం. ఒక ఏనుగొండలో సగం మందికి అలాట్మెంట్ చేసినాం, ఇంకా అలాట్మెంట్ అయ్యేది ఉండే. ఒక 1 మంత్లో పొజిషన్ ఇస్తామంటే కోడ్ రావడం జరిగింది. తర్వాత ఈరోజు వస్తే ఎక్కడ వేసిన గొంగడికి అక్కడే ఉందన్నమాట, అంతే. జస్ట్ వాళ్ళకు నీళ్ళ కనెక్షన్ ఇచ్చేయాలా, బాత్రూమ్ కనెక్షన్ ఇచ్చేయాలి, అంతే. నిరుపయోగంగా ఉన్నాయి అవన్నీ కూడా. దయచేసి ఇప్పటి కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నాం, ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయండి. అది వాటర్ కనెక్షన్ ఇస్తే అయిపోతుంది, అంతే. ఇలా మేము కట్టిన ఇండ్లు కళ్ళ ముందర కనబడుతున్నాయి. రోడ్డు కూడా శాంక్షన్ చేసినాం, పైన ఒక లేయర్ కూడా వేయడం జరిగింది. మేము పోయిన రోజు సంవత్సరం క్రితం ఎట్లా ఉందో ఇప్పుడు గట్లే ఉంది.